faceplate with only elongated radial slot. ఈ ఓన్లీ ఎలాంగేటెడ్ రేడియల్ స్లాట్తో ఉన్నటువంటి ఫేస్ ప్లేట్ ఈ విధంగా ఫిగర్ నెంబర్ 1లో చూపినట్టుగా ఉంటుంది. ఫేస్ ప్లేట్స్ విత్ ఎలాంగేటెడ్ రేడియల్ స్లాట్స్ అండ్ అడిషనల్ ప్యారలల్ స్లాట్స్. అంటే ఎలాంగేటెడ్ రేడియల్ స్లాట్స్ అంటే ఇవి, వీటితో పాటు మధ్యలో ఇంకా చిన్న చిన్న స్లాట్స్ ఉన్నాయి. ప్యారలల్ స్లాట్స్ అంటారు, అడిషనల్ ప్యారలల్ స్లాట్స్ ప్యారలల్గా ఉంటాయి. సో అదొక రకమైనటువంటి ఫేస్ ప్లేట్. తర్వాత ఫేస్ ప్లేట్స్ విత్ ఎలాంగేటెడ్ స్లాట్. ఎలాంగేటెడ్ టీ స్లాట్స్, ఇట్లా టీ షేప్లో ఉంటుంది ఇక్కడ. ఈ టీ స్లాట్స్తో కలిగి ఉన్నటువంటి ఫేస్ ప్లేట్ ఇది ఒకటి. అంటే మొత్తం 3 రకాల ఫేస్ ప్లేట్స్ మనకు కనబడుతున్నాయి. ఫేస్ ప్లేట్స్ ఆర్ యూజ్డ్ అలాంగ్ విత్ ది ఫాలోయింగ్ యాక్సెసరీస్. ఫేస్ ప్లేట్స్ కింద ఉన్నటువంటి విడి భాగాలను కలిగి ఉంటుంది. ఏంటంటే క్లాంప్స్, టీ బోల్ట్స్, యాంగిల్ ప్లేట్, ప్యారలల్స్, కౌంటర్ వెయిట్, స్టెప్డ్ బ్లాక్, వి బ్లాక్ ఎక్సెట్రా. ఇవన్నీ విడి భాగాలను ఇది కలిగి ఉంటుంది. తర్వాత లార్జ్, ఫ్లాట్, ఇర్రెగ్యులర్ షేప్స్ వర్క్ పీసెస్, castings, jigs and fixtures may be firmly clamped to a face plate for various turning operations. ఈ రకరకాల టర్నింగ్ ఆపరేషన్స్లో మరి ఇర్రెగ్యులర్ షేప్లో ఉన్నటువంటి పొడవైనటువంటి, తర్వాత ఫ్లాట్గా ఉన్నటువంటి వర్క్ పీసెస్ని, మరియు కాస్టింగ్స్, జిగ్స్ అండ్ ఫిక్చర్స్ అంటే హోల్డింగ్ డివైజెస్ అనమాట. జిగ్స్ అండ్ ఫిక్చర్స్ మేబీ ఫర్మ్లీ క్లాంప్డ్. ఇవన్నీ కూడా గట్టిగా క్లాంపింగ్ చేయడం కోసం అని చెప్పేసి చేసి టర్నింగ్ చేస్తాం. ఫర్దర్గా టర్నింగ్ ఆపరేషన్స్ చేయడం కోసం మరి ఇది మనకు దోహదపడుతుంది. A work can be mounted on a faceplate while the faceplate is on the lathe spindle or on the workbench. ఈ వర్క్ అనేది కెన్ బి మౌంటెడ్ ఆన్ ఏ ఫేస్ ప్లేట్. ఫేస్ ప్లేట్ మీద పెడతారు ఎప్పుడు? వైల్ ద ఫేస్ ప్లేట్ ఈజ్ ఆన్ ది లేత్ స్పిండిల్. ఫేస్ ప్లేట్ లేత్ స్పిండిల్ మీద ఉన్నప్పుడు లేదా వర్క్ బెంచ్ మీద ఉన్నప్పుడు ఈ యొక్క వర్క్ని మనం ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇఫ్ ద వర్క్ పీస్ ఈజ్ హెవీ ఆర్ awkward to hold, the workpiece is mounted while the face plate is on the workbench. ఒకవేళ వర్క్ పీస్ కనుక హెవీగా ఉండి ఆక్వర్డ్గా పట్టుకోవడానికి వీలు లేనట్టుగా ఉన్నట్లయితే అది అప్పుడు ఏం చేస్తారంటే వర్క్ బెంచ్ మీద దాన్ని పెట్టి మరి ఫేస్ ప్లేట్కి అటాచ్ చేయడం జరుగుతుంది. బిఫోర్ మౌంటింగ్ ద ఫేస్ ప్లేట్, సెట్ అప్ ద స్పిండిల్. ఇట్ ఈస్ అడ్వాంటేజియస్ టు లొకేట్ ద వర్క్ పీస్ ఆన్ ద ఫేస్ ప్లేట్ అండ్ సెంటర్ ద వర్క్ పీస్. ఈ యొక్క ఫేస్ ప్లేట్ని మౌంటింగ్ చేయడానికి ముందు ఏం చేయమంటున్నాడంటే the workpiece is heavy, upward position hold, workpiece is mounted while face plate. Before mounting the face plate, set up the spindle. Spindle ni set up చేయండి. తర్వాత ఇట్ ఈస్ అడ్వాంటేజియస్ టు లొకేట్ ది వర్క్ పీస్. అప్పుడు కనుక సెట్ చేసినట్టయితే ఫేస్ ప్లేట్కి సెంటర్లో వర్క్ పీస్ని కూర్చోబెట్టడానికి ఇది అడ్వాంటేజ్గా ఉంటుందన్నమాట. సెంటర్ ఎ పంచ్, మార్క్ ఆర్ హోల్ అప్రాక్సిమేట్లీ ఆన్ ఫేస్ ప్లేట్. అప్పుడు ఆ పంచ్ సహాయంతో మరి ఒక చిన్న మార్కింగ్ చేసుకోవాలి ఎక్కడైతే హోల్ చేయాలో అక్కడ. దిస్ మేక్స్ ఇట్ ఈజియర్ టు ప్రూవ్ ద వర్క్ ఆఫ్టర్ ద ఫేస్ ప్లేట్ ఈజ్ మౌంటెడ్ ఆన్ ద స్పిండిల్. అలా మార్కింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే వర్క్ ఈజియర్గా ట్రూ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ట్రూయింగ్ అంటే తెలుసు కదా మీకు, జాగ్రత్తగా అంటే బెండ్ అయినట్టుగా రొటేట్ కాకుండా స్ట్రైట్గా రొటేట్ అయ్యే విధానాన్ని ట్రూయింగ్ అని అంటారు. ద పొజిషన్ ఆఫ్ ద బోల్ట్స్ అండ్ క్లాంప్స్ వెరీ ఇంపార్టెంట్ ఇఫ్ ఎ వర్క్ పీస్ ఈస్ టు బి క్లాంప్డ్ ఎఫెక్టివ్లీ. ఆ యొక్క ద పొజిషన్ ఆఫ్ ద బోల్ట్స్ అండ్ క్లాంప్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బోల్ట్స్ మరియు క్లాంప్స్ యొక్క పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇఫ్ ఎ వర్క్ పీస్ ఈస్ టు బి క్లాంప్డ్ ఎఫెక్టివ్లీ. ఆ వర్క్ పీస్ని
ఎఫెక్టివ్గా క్లాంపింగ్ చేయాలంటే ఇది చాలా అవసరమై ఉంటుంది, ఆవశ్యకత. ఏది బోల్ట్స్ యొక్క బోల్ట్స్ మరియు క్లాంప్స్ వాటి యొక్క పొజిషన్. ఇఫ్ ఎ నెంబర్ ఆఫ్ డూప్లికేట్ పీసెస్ ఆర్ టు బి మెషిన్డ్, the faceplate itself can be set up as a fixture using parallel strips and stop blocks. ఈ యొక్క నెంబర్ ఆఫ్ డూప్లికేట్ పీసెస్ ఆర్ టు బి మెషిన్డ్, ఒకవేళ సేమ్ పీసెస్ డూప్లికేట్ అంటే ఒకే రకమైనటువంటి మరిన్ని జాబ్లు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఫేస్ ప్లేట్ ఇట్సెల్ఫ్ కెన్ బి సెటప్ ఫర్ ఏ ఫిక్చర్ యూజింగ్ ప్యారలల్ స్ట్రిప్స్ అండ్ స్టాప్ బ్లాక్స్. మనకున్నటువంటి ప్యారలల్ స్ట్రిప్స్, స్టాప్ బ్లాక్ సహాయంతో ఫేస్ ప్లేట్ సొంతగా ఒక జాబ్ని మరి నిర్మించుకుంటుంది, జాబ్ని టైట్ చేసే పొజిషన్ని తీసుకొని వస్తుంది. This application, the application of the faceplate with accessories in different setups shown in the sketches below. డిఫరెంట్ పొజిషన్స్లో ఫేస్ ప్లేట్ మీద జాబ్ని ఏ విధంగా ఫిక్స్ చేశారు అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఫిగర్ నెంబర్ 4, 5, 6. 4లో చూసినట్టయితే వర్క్ పీస్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఏమంటారు, టైల్ స్టాక్ని ముందు తీసుకొచ్చి హోల్డ్ చేశాడు. ఇక్కడ యాంగిల్ ప్లేట్ సహాయంతో జాబ్ని ఈ ఫేస్ ప్లేట్తో దగ్గర కౌంటర్ వెయిట్ అనేది ఇక్కడ ఉంటుంది. సో వీటి సహాయంతో ఇక్కడ కింద చూసిన చెక్క కూడా పెట్టడం జరిగింది. ఇది వర్క్ హెల్డ్ బై అన్ యాంగిల్ ప్లేట్. యాంగిల్ ప్లేట్ సహాయంతో వర్క్ని నిర్మించినప్పుడు ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్, వర్క్ క్లాంప్డ్ డైరెక్ట్లీ టు ఫేస్ ప్లేట్. ఫేస్ ప్లేట్కి డైరెక్ట్గా క్లాంపింగ్ చేయాల్సి వచ్చినప్పుడు వర్క్ పీస్ ఈ విధంగా ఉంటుంది, పైన క్లాంప్స్ ఈ విధంగా వస్తాయి. ఇంకోటి ఏంటంటే లొకేటింగ్ వర్క్ అని ఫేస్ ప్లేట్. ఫేస్ ప్లేట్ మీద వర్క్ని లొకేట్ చేయడం కోసం మరి ఈ విధంగా మనం సెంటర్ హెడ్, స్క్వేర్ హెడ్ అన్నీ ఉన్నటువంటి కాంబినేషన్ సెట్ని ఉపయోగిస్తూ ఈ విధంగా మరి మనము వర్క్ పీస్ని దాంట్లో ప్లేస్ చేయడం జరుగుతుంది, ఫేస్ ప్లేట్ మీద బిగించడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ఫేస్ ప్లేట్ టుడే. దట్స్ ఆల్ ఫర్ ద క్లాస్. నేను ఆఫీస్కి వెళ్తాను, టైం అయింది. సో ఎవరన్నా టర్నర్ వాళ్ళు వచ్చిరా ఈ 7228114084 ఓడి చింటూ నాయక్, హరికృష్ణ, సాయి కుమార్, వల్లభ్, కిరణ్, వినయ్ ఇంతవరకే వచ్చారు. ఓకే, సో మీరు మీ యొక్క స్క్రీన్స్ ఆన్ చేసుకుంటే నేను స్క్రీన్ షాట్ తీసుకుంటాను. మీ వీడియో ఆన్ చేయండి అందరు. చింటూ, right. Okay, thank you for coming to the class. Take care. Bye bye.